చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ మనీకి వచ్చే ఇంట్రెస్ట్ అనేది మంత్లీ వస్తుంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పబోయే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ సేవింగ్ స్కీమ్. ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. లైక్ ఈ స్కీమ్లో ఉండే బెనిఫిట్స్, ఇంకా ఈ స్కీమ్లో ఎటువంటి రిటర్న్స్ అనేవి వస్తాయి, ఫైనల్గా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా లాంటి విషయాల గురించి తెలుసుకుందాం. అసలు ఈ స్కీమ్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న మనీని మీరు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్లో ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది మంత్లీ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. ఈ స్కీమ్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్గా ఉంటుంది. అదేవిధంగా ఇండివిజువల్కి అయితే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 9 lakhs, అదేవిధంగా జాయింట్ అకౌంట్స్కి అయితే 15 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అయితే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్కి ప్రెసెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.4% పర్ యానమ్గా ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ వచ్చేసి 5 yearsగా ఉంది. ఎగ్జాంపుల్కి మీరు 9 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం. ప్రెసెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ 7.4% తీసుకొని మనం క్యాలిక్యులేషన్స్ కనుక చేసినట్లయితే మీకు మంత్లీ 5550 రూపీస్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఈ స్కీమ్లో ప్రీమెచ్యూర్ విత్డ్రావల్స్ గురించి కనుక తీసుకున్నట్లయితే మీరు ఈ స్కీమ్లో ప్రీమెచ్యూర్గా విత్డ్రావల్ చేసుకోవాలనుకుంటే 1 year లోపు చేసుకోవాలనుకుంటే పాసిబుల్ అయితే కాదనమాట. మీరు 1 year నుంచి 3 years మధ్యలో కనుక విత్డ్రావల్ చేసుకోవాలనుకుంటే మీకు 2% పెనాల్టీ అనేది పడుతుంది. అంటే 2% పెనాల్టీ అనేది మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మీద పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీకు 1 lakh మీద 2% అంటే 2000 రూపీస్ అనేది పెనాల్టీ పడుతుంది ఎప్పుడైతే మీరు 1 year నుంచి 3 years మధ్యలో విత్డ్రా చేయాలి అని అనుకుంటే. అదేవిధంగా మీకు 3 years నుంచి 5 years మధ్యలో మీరు కనుక ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేసుకోవాలి అనుకుంటే 1% పెనాల్టీ అనేది పడుతుంది. ఈ స్కీమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే యాక్చువల్గా ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీద ఎటువంటి ట్యాక్స్ పడదు. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ అనేది పడుతుంది. ఈ ట్యాక్స్ అమౌంట్ అనేది మీరు ఉన్న ట్యాక్స్ స్లాబ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇంకా ఫోటో లాంటివి ఇచ్చి మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని అడిగితే యాక్చువల్గా ఈ స్కీమ్ అనేది చాలా మంచి స్కీమ్. ఎందుకంటే ఈ స్కీమ్లో వచ్చే రిటర్న్స్ అనేవి మార్కెట్ తోటి డిపెండ్ కావన్నమాట. ఫిక్స్డ్ రిటర్న్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి మీకు మంత్లీ ఇన్కమ్ రావాలి, ఫిక్స్డ్ అమౌంట్ ఎంతైనా కానీ రావాలి అని అనుకుంటే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. నా ఉద్దేశంలో ఎవరైనా కానీ ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఒకే స్కీమ్లో ఇలా పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదనమాట. మీ దగ్గర ఉన్న మనీని మొత్తాన్ని డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ విధంగా మీ దగ్గర ఉన్న మనీలో కొంత అమౌంట్ని ఇలాంటి మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో సేవ్ చేసి, ఇంకొంత అమౌంట్ని గోల్డ్లో, ఇంకొంత అమౌంట్ని స్టాక్ మార్కెట్లో అలా డైవర్సిఫైగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది టోటల్గా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి. ఈ స్కీమ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.